ఓం నమ శివాయ. అంగాల పరమేశ్వరాయ నమః, దుర్గాయ నమః, దేవతాయ నమః, జయ గురువు. ఇప్పుడు మాట్లాడే సబ్జెక్టు నెగిటివ్ ప్రాబ్లం. అది ఎన్ని రకాలు ఉంటాయి అంటే ఉంటాయి, ఎన్నో రకాలు ఉంటాయి. మన దృష్టికి వచ్చేది ఏంటంటే కొన్ని మనిషి చూడగానే ఆ ఎఫెక్ట్ అంటారు, కళ్ళ ఎఫెక్ట్, దానివల్ల మనిషి పడిపోతాడు. ఇంకొకటి కొన్ని వస్త్రాలు తొడుక్కుంటాం, భలేగుండేది నీ వస్త్రాలు, భలే తొడుక్కుండా భలే గుట్టించుకుంటారండి, భలే ఉంటాయండి, అది కూడా బ్యాడ్ ప్రాబ్లమే మోత్ విషయంలో. అలాంటిది కొన్ని ఉంటాయి. కొన్ని దారిలో పోతున్నా, ఇప్పుడు మనిషిని కొడితే ప్రాబ్లమే కదా, మనిషిని తిట్టినా ప్రాబ్లమే. ఈ లోపదోయాలు ఏముంటాయంటే పాతకాలం నుంచి ఈరోజు కానించి వచ్చినాయి కావు. ఇది ప్రాచీన కాలం నుంచి కొన్ని మంత్రాలు అంటారు, కొన్ని తంత్రాలు అంటారు. దానివల్ల ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. దాన్ని మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలాగా దాంట్ నుంచి మనం బయటపడతాము అంటే తెల్ల జిల్లేడి చెట్టు అంటారు. తెల్ల జిల్లేడి చెట్టుని అమావాస్య రోజు, అది తూర్పు పక్క పోయే ఏరుని ఫస్ట్ ఒకరోజు ముందు పోయి తెల్ల జిల్లేడి చెట్టు కాడికి వెళ్ళి 3 రౌండ్లు వేసేసి మహాగణపతిని తలుసుకొని 3 రౌండ్లు వేసేసి ఊదుబత్తీలు ముట్టించేసి, ఊదుబత్తీలు ముట్టించేసి కొబ్బరికాయ కొట్టి, మహాగణపతి నమస్కారం, నీకు ఇప్పుడు తెల్ల జిల్లేడి చెట్టు ఏరు మాకు కావాలండి అని మొక్కుకొని, తూర్పు పక్క అలాంటి ఏరు కావాలని చెప్పుకొని మొక్కుకొని, దాని తెల్లారి మన అదే రోజు చేయకూడదు, తెల్లారిపోయి ఆ ఏరు తోమకొచ్చి దాన్ని మంచిగా నిమ్మకాయ రసంతోని, పన్నీరుతోని, పాలతోని, నీళ్ళతోని కడిగేసి పసుపు కుంకుమ పెట్టేసి ఇంటికి గుమ్మం ముందు కడితే బ్యాడ్ ప్రాబ్లం వెళ్ళిపోతుంది, మంచి వస్తుంది. దానివల్ల చాలా మంచిది. దానివల్ల మనం ఏం చేయాలంటే కొన్ని చేసే పనులు తలుసుకొని దైవ సంకల్పన భగవాన్ని నమస్కారం చేసుకొని ప్రార్థన చేసుకోండి. ఇంకా కొన్ని ఏదైనా విషయాలు మమ్మల్ని మీరు సంప్రదించాలి అనుకుంటే మమ్మల్ని కూడా మీరు అడగొచ్చు, చూడొచ్చు. నేను లోకల్లో ఉంటున్నాను, హైదరాబాద్లో ఉంటున్నాను. కొన్ని విషయాలలో మేము బ్రాంచ్కి వెళ్తుంటాను, అది చెన్నై, పాండిచ్చేరి ఇలాంటి కొన్ని ప్రాంతాలకు వెళ్తుంటాను. అట్లా ఫారిన్లో కూడా కొన్ని బ్రాంచ్లు ఉన్నాయి, అక్కడ కూడా వెళ్తుంటాను. మీరు మమ్మల్ని కలవాలి అంటే నేను లోకల్ ఇండియా నెంబరు చెప్తున్నాను, రాసుకోండి. 9940111915. ఇది మనది మొబైల్ నెంబరు. మీరు కలిసి మీకు ఏదైనా డౌట్ ఉన్నా అడగొచ్చు. మీరు ఎక్కడెక్కడికో కొంతమంది పోతుంటారు, వెళ్తుంటారు, ఎక్కడ కరెక్ట్గా రాకుంటుంటారు. ఎందుకంటే మా తాతల ఇజ్జ కాబట్టి 7 తరాలుగా మేము చేస్తున్నాం కాబట్టి మాది అన్ని ఊళ్ళ బ్రాంచ్లు పెట్టి, ఇప్పుడు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళు ఎంతమంది వస్తుంటారు, వాళ్ళకి మాకు సంబంధం లేదు. మేమంటే పాతకాలం నుంచి, నా పేరు గురూజీ శ్రీనివాసరాజు, అంబీర్పేటలో ఉంటాను. అందువలన మీకు ఎలాంటి డౌట్స్ ఏదైనా అడగాలన్నా నాకు కాంటాక్ట్ నెంబరు 9940111915. దీన్ని సంప్రదించండి, మీ డౌట్ క్లియర్ చేసుకోండి. మీకు అనుకున్న విషయాలు కొన్ని అడ్డంకాలు కొన్ని ఉంటాయి కాబట్టి వాటిలో దానికి మనం చెప్తాం, రూట్ చెప్తాం. ఆ రూట్ ప్రకారంగా మీరు ఉండండి. భగవంతుణ్ణి ఎప్పుడైనా నమ్మండి. ఆత్మ హి పరమాత్మ అంటారు.
దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎప్పుడు చెడిపోరు నాయన. అక్కలైనా చెల్లెలైనా ఎవరైనా సరే భగవంతుడు చాలా గొప్పవాడు. మాతా పిత అంటారు, అమ్మ నాన్న ఫస్ట్, ఆ తర్వాత గురువు, ఆ తర్వాత దైవం. ఇలాంటి ఫాలో చేయండి. మేము దండి వాళ్ళము, మేము గొప్పవాళ్ళము, మాకు మించిన వాళ్ళు లేరు, మేము దండి, మా నాన్న ఎట్లా పోయినా బాధ లేదు, అమ్మ ఎట్లా పోయినా బాధ లేదు అని అనుకోవద్దు. ఈ సృష్టిలో వచ్చాము మనం. ఈ సృష్టిలో మనం వచ్చినప్పుడు వాళ్ళ ద్వారాగానే, అమ్మా నాన్న ద్వారాగా బయటపడ్డాము. అది ఆడవారైనా మగవాళ్ళైనా సరే పెద్దవాళ్ళని గౌరవించిన వాళ్ళు ఎప్పుడూ చెడిపోరు. దేవుని నమ్మిన వాళ్ళు ఎప్పటికీ చెడిపోరు. అందువల్ల ఈ గురూజీ గారు ఏం చెప్తున్నంటే, మానవ జన్మ కొన్ని రోజులే జన్మ. అందువల్ల ఫాలో చేయండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.